హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ కళ్యాణ్. మొన్న లాస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారిని తీసుకురావడానికి ముందు, అంటే గురుపతమ్మని తీసుకొస్తాం మేము. తీసుకురావడానికి ముందు ఏంటంటే ఇక్కడ రథం తయారు చేస్తారు. ఆ రథానికి పూజ చేస్తారన్నమాట. రథానికి చీరలు చూపిస్తారు. చీరలు పెట్టేసి కొబ్బరికాయ అట్టుపాలు పెట్టి రథానికి పూజ చేస్తారనమాట. ఎందుకంటే విలేజ్లోని ఎడ్ల బళ్ళు రథాలకి పూజ చేస్తే ఆ సంవత్సరం అంతా పంట బాగా పండుతుంది అని చెప్పేసి ఒక చిన్న ఆనవాయితీ ఉంటుంది. అందుకనే రథానికి పూజ చేస్తారనమాట. సో రథానికి పూజ చేసిన తర్వాత నేను అక్కడ ఉన్నాను, మా ఆవిడ, పిల్లలు, మా తమ్ముడు రాలేదు, ఇంకా లేట్ అయిపోయాడు. చూసారా సుంజురుబుడ్లు ఎలా వెలిగిస్తారో. మేమైతే చేతులతోనే పట్టుకొని వెలిగిస్తామండి. మా అమ్మవారి ఊర్లోని సుంజురుబుడ్లు ఉన్నాయా, కిందన పెట్టాం, చేతిలో పట్టుకొని చేతులతోనే సుంజురుబుడ్లు వెలిగిస్తాం అనమాట మేము. అక్కడ రథం ఈ గుడిని సతం పొట్ట అంటారు అన్నమాట. అక్కడ ఏంటంటే ఘటాలు ఉంటాయి. ఆ ఘటాలు పట్టుకొని అక్కడ నుండి గురుపతి అమ్మవారిని తీసుకొస్తే అమ్మవారి వెనకాతల కొంతవరకు వెళ్తాము. కొన్ని ఇల్లులు దాటిసిన తర్వాత, ఊరు చివరి దాటిసిన తర్వాత అక్కడ నుంచి గురుపతి అమ్మవారిని అనిపేస్తారు. అక్కడ నుంచి మేము గుడి వరకు ఘటాలు మోసుకొని వెళ్తాము. దాదాపు ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది, నడుచుకొని వెళ్తాం అనమాట మేము. రథం పూజ చేస్తుంది. మా అమ్మ చూడు దండాలు పెడుతుంది. మా అమ్మ చూడండి దండాలు పెట్టేస్తుంది. సో పూజ చేస్తుంది అనమాట. అక్కడ పూజ అయిపోయింది. నేనేమో అటువైపు తిరుగున్నాను. అప్పుడు మా అచ్చు వచ్చాడు. వాళ్ళన్నీ వీడియో తీస్తున్నారు కదా. పూజ చేస్తున్నారు. పూజ అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ రథం దగ్గర పూజ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిపోయాక గురుపతి అమ్మవారిని తీసుకుని వస్తారన్నమాట. గురుపతి అమ్మవారు వచ్చాక అప్పుడు గురుపతి అమ్మవారికి వెల్కమ్ చెప్పినప్పుడు సుంజురుబుడ్లు వెలిగిస్తాము. సుంజురుబుడ్లు వెలిగించి కొడతారు కదా, అవి కొడతాం అన్నమాట. సో జయగంటలు కొడతారు. జయగంటలు, డప్పులు అవన్నీ కొడతారు. కొట్టేసి అమ్మవారిని తీసుకొని వెళ్తారు. అమ్మవారితో పాటు వెళ్ళి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చాక గుడి దగ్గర అప్పుడు ఘటాలు ఎత్తుకుంటాం అన్నమాట. అది సో ఘటాలు ఎత్తుకున్నాక ఘటాలు పట్టుకొని అలాగా అమ్మవారిని ఊరేగించుకుంటూ ఘటాలు పట్టుకుని వెళ్తామమ్మా. సో అలాగా దండాలు పెట్టుకొని గుడి వరకు మోసుకొని వెళ్తాం అన్నమాట. గుడి వరకు మోసుకొని వెళ్ళి సో అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ గురుపతుల్ని, కోళ్ళని అన్నీ బలిస్తారు. మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, బలిస్తారు. అయిపోయాక మార్నింగ్ ఇంటికి వచ్చేస్తారు. అది